హాయ్ గాయ్స్. రీసెంట్గా మీ అందరికి తెలుసు కదా, మనం వైజాగ్ బీచ్లో ఫిషెస్ని పట్టుకొని వచ్చి వీడియోస్ అయితే చేసాం. ఇవన్నీ నేను వైజాగ్ బీచ్లో క్యాచ్ చేసిన ఫిషెస్ అనమాట. ఎక్సలెంట్గా ఉంటాయి. ఎప్పుడో అదృష్టం కొద్దీ తప్ప నార్మల్గా అయితే క్యాచ్ చేయడానికి అవ్వదు. కొంచెం వీడియోని అయితే అడ్జస్ట్ అవ్వండి. మీకు లైవ్ ఆడియో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని చెప్పి నేను లైవ్లోనే ఆడియో అయితే ఇచ్చి మీకైతే వీడియో తీస్తున్నా. చూడండి అబ్బా ఎంత బాగున్నాయో. వాటి కింద బీచ్ నుండే మన సీ నుండే ఒక శాండ్ అనేది తీసుకుని వచ్చి ఆ శాండ్ వేసి దాంట్లో ఎలాగో వైజాగ్లో ఉన్న వాళ్ళకి సాల్ట్ వాటర్ వస్తుంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక ట్యాప్లో సాల్ట్ వాటర్ అనేది వేసాను. బీచ్ నుండి తెచ్చిన వాటర్ కూడా వేసాను. సెట్ అయిపోయింది అనమాట. ఎక్సలెంట్ సెట్ అయిపోయింది. ప్లాంట్ ఒకటైతే వేసాం అనమాట, బీచ్ ప్లాంట్ అది. అదే మామూలు లైవ్ ప్లాంట్స్లో అది ఒకటే అనమాట. ఇప్పుడు రీసెంట్గా నేను నిన్న కాక మొన్న ఒక వీడియో అనేది పెట్టాను కదా, వీటి మీద నేను సిరీస్ కూడా చేస్తున్నా. సిరీస్ చేసి నాకు ఎలా అనిపిస్తుంది అంటే, పాపం ఇవి ఎందుకు ఇలా ఎక్వేరియంలో ఉంచడం, మళ్ళీ పట్టుకెళ్ళి బీచ్లో వేసేద్దాం అనేది అనిపిస్తుంది. వెయ్యాలో వద్దు కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే వెయ్యాలి అని అనిపిస్తుంది. ఓకేనా గైస్. ఇప్పుడైతే ఇగో పైన వాటర్ లెవెల్ అయితే ఫిల్ చేయమన్నారు మన వాళ్ళు. అందుకైతే నేను వాటర్ లెవెల్ కూడా ఫిల్ అయితే చేస్తాను. శాండ్ ఎగిరినా పర్వాలేదు, వెంటనే మళ్ళీ కిందకే దిగిపోద్ది. చూడండి, వాటర్ అనేది అయితే ఫిల్ చేస్తాను. ఫిషెస్ కూడా బాగానే అయితే ఈదినట్టు అలాగే, కానీ వెంటనే బాగానే అయిపోతాయి అన్నమాట. వాటికి అలవాటు కదా ఇలాగ వాటర్లో ఒకేసారి వెళ్ళడం ఇదంతా. వాటర్ కొంచెం నీట్గా అవ్విన తర్వాత మనం ఏం చేద్దామంటే, కొంచెం ఫుడ్ అయితే వేద్దాం వాటికి, ఎలా వచ్చి తింటున్నాయి ఏంటని. ఇప్పుడు మనం వాటర్ వేసిన దెబ్బకు అక్కడ చిన్న హోల్లో కూడా ఏర్పడింది. వాటికి మళ్ళీ కొంచెం చిన్న ఇల్లు టైప్లో అయితే ఫీలింగ్ అయితే వస్తుంది. చూడండి గైస్, ఫిషెస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కదా. తప్పకుండా మీరైతే ఈ వీడియోకి లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి మీకు మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి. నాకైతే వీటిని వేసేయాలి బీచ్లో మళ్ళీ పట్టుకెళ్ళి అని అయితే ఉంది. వేద్దామా వద్దా అనేది చెప్పండి. ఆ వీడియోలోనైతే నేను అడిగాను చాలామందికి. కొంతమంది అయితే ఉంచండి బ్రో, పెంచండి అంటున్నారు. నాకైతే అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. అంటే బీచ్ నుండి తీసుకొని వచ్చాం కదా, వేసేస్తేనే బాగుంటుందేమో అని అయితే అనిపిస్తుంది. ఇవి కూడా అక్కడ హ్యాపీ తిరుగుతాయి. ఆ హోల్ దగ్గరికి వెళ్ళి చూడండి ఎలా తిరుక్కుంటున్నాయో. లోపల ఏదో ఉంది కదా అనుకుంటున్నాయి ఆ ఫిషెస్ అన్నీ వెళ్ళి లోపలికి. చూడండి ఎంత బాగుందో. ఇంకా మంచిగా సెటప్ చేద్దాం అనుకున్నా కానీ పైనుండి లైటింగ్ అయితే తగిలేస్తుంది అబ్బా కరెక్ట్గా. పైన లైటింగ్ తగులుతున్నా. ఇప్పుడు మనం ఒకసారి ఫుడ్ వేద్దాం, ఓకేనా. నార్మల్గా ఫిష్ ఫుడ్డే, మంచి హై ప్రోటీన్ ఫుడ్ అయితే ఉంది. లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చిన్న చిన్న పిల్లెట్స్ అనమాట. ఇవి మీకు కనబడవు కూడా, చేతికి గోరులో కొన్ని గుచ్చుకున్నాయి. దానికైతే వేస్తాను, చూడండి ఎలా వస్తాయో. సింకింగ్ పిల్లెట్స్ ఇవన్నీ. రండిరా, వీడియో తీసినప్పుడు మాత్రం రావు, ఉత్తప్పుడు అయితే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి. అదిగండి. అదిగా చూసారా ఎంత స్పీడ్గా వచ్చి తింటున్నాయో. పైకి వాటర్ ఎగురుతుంది దెబ్బకి. మళ్ళీ వేద్దాం, అవి వచ్చినప్పుడు వేద్దాం. వావ్. అండ్ ఈ ఫిషెస్ గురించి మాట్లాడాలంటే వీటి నేము సౌత్ ఆఫ్రికన్ థారన్ ఫిషెస్. ఇవి ఎక్కువ బీచ్లోనే మనకైతే కనబడుతుంటాయి. నార్మల్గా ఎక్వేరియంస్లో అక్కడైతే ఎక్కువ కనబడవు. మనం మరి ఎంతైనా అక్కడ నుంచి తీసుకొని వచ్చి దానికి పెంచుతున్నాం కదా, మళ్ళీ వదిలేస్తాను నేను పట్టుకెళ్ళి. అవి అనుకుంటాయి అన్నమాట, మరి ఇంకా మేము బీచ్ నుండి వచ్చాం ఇంక మళ్ళీ వెళ్ళమేమో అని. కానీ మనమైతే అలా చెయ్యం. అవి ఖచ్చితంగా మళ్ళీ అయితే వాటి ఇంటికైతే సేఫ్గా వెళ్ళిపోతాయి. నేనైతే అలా అనుకుంటున్నా. మీరైతే మీకు ఒకవేళ ఎలా కానీ ఫిష్ కానీ దొరికితే మీరేం చేస్తారు అని చెప్పి కింద కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫిషెస్ ఫస్ట్ నేను తీసుకొని వచ్చినప్పుడు ఫుడ్ అది ఫస్ట్ వచ్చిన రోజు ఫుడ్ వేసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫుడ్ వైపు అయితే చూసే, దాని తర్వాత అయితే తినలేదన్నమాట. ఫస్ట్ డే మరి వీటికి అలవాటు ఉండదు కదా. కానీ సెకండ్ డే నుండి ఇవి ఎలాగో న్యాచురల్ ఫిషెస్ కాబట్టి అవి ఆకలితో ఉండలేవు అనమాట. అస్సలు ఆకలి తట్టుకోలేవు. మీరు బయట ఎప్పుడైనా చూడండి, బయట నుండి ఏ ఫిష్ తెచ్చినా అది 2-3 రోజుల తర్వాత అయినా సరే మనం వేసిన ఫుడ్ అయితే తినేస్తుంది. ఈ ఎక్వేరియం ఫిష్లో ఏంటంటే ఇవన్నీ మామూలుగా వాటిని కనిపెట్టి చేసినవి కాబట్టి అవి అయితే తినవన్నమాట. అప్పుడప్పుడు మనం వేస్తే. ఇవి మాత్రం అలా కాదు, న్యాచురల్ ఉంటాయి కదా. న్యాచురల్లో ఎప్పుడు అలా తినుకొని ఏదో ఒకటి చేసుకొని అయితే ఉంటాయి. అయితే అలాగే అవ్విందనమాట. అగండి ఫుడ్ అయితే వేసాను కదా, ఎంత స్పీడ్గా ఏ ఎక్వేరియం ఫిష్ వెంటనే వచ్చేస్తుంది. ఎంత స్పీడ్గా, అంత అగ్రెసివ్గా కూడా ఉండదు ఏ ఫిష్.
ఒకవేళ అగ్రెసివ్ ఫిషెస్ ఉన్నా వీటికున్నంత స్పీడ్ ఉండదు, అస్సలు ఉండదు, నిజంగా చెప్తున్నా కదా. ఇవి ఒక 2 డేస్కే నాతో అయితే ఫ్రెండ్లీగా అయితే అయిపోయాయి అనమాట. ఫిషెస్ అన్నీ ఫ్రెండ్లీగా అయిపోయి మనం ఆక్సిజన్ పెడితే ఆక్సిజన్ దగ్గరికి వచ్చి ఆడుకుంటున్నాయి. అండ్ ఫుడ్ వేసిన వెంటనే వచ్చి తింటున్నాయి. వీటికి నేను ఎలాంటి ఫుడ్ వేస్తున్నా అంటే పాపం ఇవి న్యాచురల్లో ఉన్నావు కదా, ఏవైనా రొయ్యలు గుండ లాంటిది కానీ పచ్చి రొయ్యని కొంచెం పచ్చడిలా చేసి అలాగా, ఇంకా చికెన్లో బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ని బాగా ముక్కలు చేసి వేస్తున్నాను. ఇంకా ఎలాంటివంటే వేస్తున్నాను. ఇంక ఇప్పుడు మనం ఫుడ్ వేసామా, ఈ ఫుడ్ ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్ అనమాట, చాలా ఎక్సలెంట్. కాకపోతే నేను బ్రాండ్ నేమ్ అయితే చెప్పను, ఎందుకంటే మనకి ఇంకా తెలియదు అనమాట, కరెక్ట్గా ఆన్లైన్లో లేదు ఆ ఫుడ్. ఒకవేళ వస్తే నేనైతే చెప్తాను, ఓకేనా. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కూడా ఓకేనా. అది చూడండి, ఫిషెస్ అయితే ఎక్సలెంట్గా తిన్నాయి కదా. సూపర్ అబ్బా, నాకైతే చాలా నచ్చాయి. కానీ ఇవి ఎప్పటికైనా నేచర్లోకి వెళ్ళిపోతాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇవి ఫస్ట్ వచ్చిన వెంటనే తినలేదని చెప్పా కదా, తినలేదు. నెక్స్ట్ డే అలా వేసిన వెంటనే వచ్చేది తిన్నాయి. ఇంకా తినడం ఇంకా డైలీ వాటికి ఆ టైం అలవాటు అయిపోయింది. మళ్ళీ అవి మన ఫేస్ కూడా రికగ్నైజ్ చేస్తాయి కాబట్టి మనం వెళ్ళిన వెంటనే వచ్చైతే తినడానికే చూస్తున్నాయి. అంటే ఏదైనా వేస్తారు, లేదంటే మనం దగ్గరికి వెళ్తే ఇలా టచ్ కూడా చేస్తున్నాయి కొన్నిసార్లు. ఇప్పుడు చేస్తలేదు తెలీదు మరి. ఇప్పుడే ఫుడ్ తిన్నాయి, కొద్దిసేపు ఆడుకుంటాయి. అవ్వండి, చూడండి వస్తున్నాయి. చూసారా. కాకపోతే ఎక్కడో చిన్న భయం అయితే ఉంటుంది వాటికి, ఎందుకంటే మరి ఇంకా వాటికునే అగ్రెసివ్నెస్కి అవి రావు కదా మన దగ్గరికి. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో బాగుందా? చూడండి అది. వావ్. అయితే మొత్తానికైతే ఇలా తిన్నాయి అన్నమాట. తిన్న తర్వాత ఇంక మళ్ళీ సైలెంట్ అయిపోతాయి. నైట్ అయితే మాత్రం అన్నీ మన కింద శాండ్ ఉంది కదా, శాండ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. మరి ఇవి శాండ్లో అక్కడ ఉంటాయి కాబట్టి అలా హోల్లాగా అలా కనుకుందనుకో, అందులోకి అయితే వెళ్ళిపోతాయి. చూసారా ఎంత బాగుందో. ఇంకా చాలా చెప్దాం అనుకున్నా. ఫిష్ ఫుడ్ వీటికి అలవాటు అయిందంటే, ఫస్ట్ మామూలుగా ఫిష్ ఫుడ్ వేసాను, తినలేదు. దాని తర్వాత ఏమో వచ్చే కొంచెం స్మెల్ చూసే తినలే. దాని తర్వాత ఏం చేశాను అంటే అలా చూసి ఆకలితో అని చెప్పి బాగా గుండలా చేశాను, బాగా మెత్తగా గుండలా చేసేసి అప్పుడు ఇలా వేసిన వెంటనే పాపం ఫుల్గా ఆకలితో ఉంటాయి కదా, వెంటనే వచ్చేది తిన్నాయి గైస్. వెంటనే తిని ఇంకా ఆ రోజు నేను వీటికి అలవాటు అయిపోయింది. ఇవి తినడానికి కారణం కూడా ఏంటంటే, మామూలుగా ఇవి నేచర్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఫుడ్ అనేది వాటంతలో అవి ఎతుక్కొని వచ్చేది తింటాయి. ఇక్కడ ఏమైంది ప్రాసెస్ అంటే, అవి ఎత కోసం పని లేదు, అవి పొద్దున్న సాయంత్రం వరకు ఆడుకుంటున్నాయి. మనం వేసే టైంకి వాటికి ఫుడ్ దొరికినట్టుగా అనిపించి ఈ మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్స్లో కూడా కొంచెం స్మెల్ అనేది కొంచెం ఘాటుగా వస్తుంది కదా, ఆ దెబ్బతో ఏంటంటే ఇంకొంచెం ఇవి ఆతృత మీద వచ్చి ఇంకొంచెం హ్యాపీగా అయిపోయి వచ్చేది తినేస్తున్నాయి అనమాట. అంతే, అంత పెద్ద మ్యాజిక్ ఏం లేదు. ఇవి సీ ఫిషెస్ కాబట్టి వచ్చేది తింటున్నాయి. మిగతావి అయితే అంత ఈజీగా తినవు. చూడండి, మీకు చిటికలు సౌండ్ కానీ కనబడితే చూడండి, అదిగా చూసారా ఎంత స్పీడ్గా వచ్చాయో. ఫ్లవర్ ఆన్ బేబీస్లో ఫీల్ అయిపోతున్నాయి ఇవి. మామూలు ఫ్లవర్ ఆన్ బేబీ అలాగైతే మనతో యాక్టివ్గా ఉంటుందో అలాగనమాట. వావ్, సూపర్ కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిషెస్ గురించి వీడియోస్ నేను 3 పెట్టా. ఒకటి మనం ఫస్ట్ మనం బీచ్ దగ్గరికి వెళ్ళి ఫిషెస్ పెట్టాము, ఆ వీడియోలో ఫిషెస్ పట్టామో లేదో అని చెప్పి ఆ వీడియో అయితే పెట్టాను. సెకండ్ వీడియోలో అయితే పట్టేసాం అనమాట ఫిషెస్ మొత్తం అంతా. ఈ ఫిషెస్తో పాటు పెద్ద కూడా పెట్టాము, చిన్న కొంచెం పెద్ద ఫిషెస్. వాటికి ఏవో పేర్లు అయితే చెప్పారు మన వాళ్ళు. ఆ పేర్లు ఆ వీడియో చూసి కింద కామెంట్ చేయండి, ఓకేనా. దాని తర్వాత ఏమైందంటే ఈ వీడియో మీరు చూసే సమయానికి ఎలాంటి వీడియో చేయాలో వద్దు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఒకవేళ మన వాళ్ళు ఉంచండి బ్రో, ఆ ఫిషెస్ని ఉంచండి పెంచండి అంటే ఉంచుతాను. లేదంటే బీచ్ దగ్గరికి వెళ్ళి వీటిని బీచ్లో వేసేసిన వీడియో కూడా ఒకటైతే పెడతాను, ఓకేనా. ఇంకెంత తింటారా బాబు, ఆల్రెడీ తిన్నారు కదా, మళ్ళీ పైకి వచ్చేసాయి కిందనే ఆడుకుండేవి. నేను మెయిన్గా ఎందుకంటే వీటిని బీచ్లో వేస్తాను అంటున్నా, ఇవి బాగా ఆడుకుంటున్నాయి అబ్బా, చాలా అంటే చాలా నీట్గా ఆడుకుంటున్నాయి. అంత నీట్గా ఆడుకునే ఫిషెస్ని మనం తీసుకొచ్చి ఎక్వేరియంలో పెట్టేసి బంధించడం అనేది కరెక్ట్ కాదు కదా. ఏమైనా అబ్జర్వ్ చేశారు మీరు ఎక్వేరియంలో గైస్? చూడండి, రూట్స్ ఏవైతే బాగా పెరుగుతున్నాయి ప్లాంట్కి, ఇసుకలోకి అయితే వెళ్ళిపోయాయి రూట్స్. సూపర్ కదా. ఓకే,
బాయ్ అయితే మరి వాటిని అయితే ఆడుకొనిద్దాం. ఒకసారి మళ్ళీ రెచ్చగొట్టి చూద్దాం, ఆగండి. వస్తే రావు. రండి 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 రండి, అదిగో వాటికి సూపర్ అబ్బా. స్కూలింగ్ ఫిషెస్, తోపు ఫిషెస్, సౌత్ ఆఫ్రికన్ థారన్ ఫిషెస్. ఇంకెవ్వరికైనా ఈ ఛాన్స్ దొరికితే వీటిని వదులుకోరు. నేను మాత్రం బాయ్ బాయ్ చెప్పే సమయం అయితే వచ్చింది. బాయ్ బాయ్ బాయ్.